జనగణనలో వివరాలు నమోదు చేసుకున్న కందుకూరు శాసనసభ్యులు ఇంటూరు నాగేశ్వరరావు దేశవ్యాప్తంగా జనగణన గురువారం ప్రారంభమైన నేపథ్యంలో కందుకూరు శాసనసభ్యులు ఇంటూరు నాగేశ్వరరావు తన కుటుంబ వివరాలను సొంతంగా నమోదు చేసుకున్నారు. జనగణన తొలి రోజు ప్రజాప్రతినిధులు, స్థానిక ఎమ్మెల్యేతో జిల్లా రెవెన్యూ అధికారి చినబాబులేస్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గురువారం నుంచి ఈ నెలాఖరు వరకు స్వీయ గణన జరుగుతుందని, వచ్చే నెల 1వ తేదీ నుంచి ఎనామిరేటర్లు ఇంటింటికి వచ్చి వివరాలు తీసుకుంటారని డిఆర్ఓ తెలియజేశారు. ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు 2027 సెన్సెస్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ తమ వివరాలను నమోదు చేయించుకోవాలని కోరారు. ప్రభుత్వ సిబ్బంది ఇళ్లకు వచ్చినప్పుడు వారు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వాలన్నారు. అప్పుడే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు అవకాశం కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమం ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ లో నిర్వహించగా కార్యక్రమంలో తహసీల్దార్ మురళి, పట్టణ టీడీపీ అధ్యక్షులు దామా మల్లేశ్వరరావు, పలువురు నేతలు హాజరయ్యారు. నేల ఏముందనేది ఇస్తాం సార్. మనం అంటే ఇక్కడ ఉన్నాం కాబట్టి ఈ బిల్డింగ్ సంబంధించి చేస్తున్నాం సార్. ఓకే. ప్రధానంగా గోడ దేంతో కట్టారనే దాంట్లో గోడ గోడ ఇటుక జనరల్ గా మనం పెడతాము, కాల్చిన ఇటుక పెడతాము. పైకప్పు సార్, పైకప్పు స్లాబ్ కాంక్రీట్. ఎలా ఉంది పరిస్థితి, కండిషన్ సార్ బాగుందంటాం. తర్వాత నెక్స్ట్కి వెళ్తాం సార్. ఇది మీ పేరు ఇందాక ఇచ్చాము కాబట్టి అది ఆటోమేటిక్ వస్తుంది సార్. మొత్తం ఎంతమంది ఉంటారు ఇంట్లో అనేది వస్తుంది. ఓకే, 5 members అంటే మామూలు సపరేట్ ఉన్నట్టుందిలేమా, ఆ హౌస్ సపరేట్గా ఉంటుంది. సరేలే, అంత మా ఫ్యామిలీ 4 members వస్తుంది. ఆరే లేదా టీయూఆర్ఐ ఒక యూనే వచ్చింది సార్. తెలుగులో వచ్చేస్తుంది సార్, ఇంగ్లీష్. ఓకే, మనం ఏ దాంట్లో అప్లై చేసి దాంట్లో వచ్చేస్తాం. నాగేశ్వరం. ఓకే. ఏ స్టేట్కు లాంగ్వేజ్ దాంట్లో జెండర్ ఇస్తాం సార్. ఇక్కడ ఓన్లీ షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ ఇస్తారు సార్. ఇతరులు బీసీ అనేది ఏం లేదు సార్. బీసీ అనేది లేదు ఇక్కడ. అవునా? అదేంది? ఎస్సీ, ఎస్టీ అండ్ మిగతా వాళ్ళందరూ అదర్స్ చేస్తారు. ఓకే. ఇది ఇల్లు ఓనా లేకపోతే రెంటా లేకపోతే సంబంధించి సార్. ఎన్ని గదులు ఉన్నాయని ఇస్తాం సార్. 7 ఇట్లా ఉన్నాయి. మ్యారీడ్ కపుల్ ఎంతమంది ఉన్నారని ఇస్తారు సార్. ఒక కపుల్ ఉంటే ఒకటి సార్. ప్యూరిఫైడ్ వాటరా లేకపోతే వెల్లా లేదా ఇవన్నీ ఉంటాయి సార్. డ్రింకింగ్ వాటర్ సంబంధించి ఏ ఫెసిలిటీ ఉందనేది ఇస్తాం. అంటే రాళ్ళపడి వాటరే కదా ఉండేది, ఏమంటారు, ప్యూరిఫైడ్ కాబట్టి మనకి క్లోరినేషన్ కూడా చేస్తాం కాబట్టి శుద్ధి చేయబడి. మీకు ఇంటికి లోపల వస్తాయా లేదా ఆవరణ సమీపం? లోపలికి, ఆవరణ లోపలికి. ఓకే. ఇది లైటింగ్ సార్, ఎలక్ట్రిసిటీ ఉందా లేదనేది ఇస్తాం సార్. తర్వాత ఈ టాయిలెట్ ఫెసిలిటీస్ గురించి ఇస్తాం సార్. అంటే టోటల్గా ఏమేమి ఉన్నాయి ఏమేమి లేవు అనేది కూడా ఐడెంటిఫై. ఓకే సార్. ఇది మామూలుగా మనం ట్రైనింగ్ లోనే చెప్తున్నాం. ఓకే. బయర్ భూమి ఉంటే వాడికి ఇమీడియట్లీ బాత్రూమ్ కట్టించారు. అది ప్రాబ్లం సార్. ఫండ్ అలొకేషన్ అది ఓడిఎఫ్ ఆల్రెడీ మనం డిక్లేర్ చేసి ఉన్నాం కాబట్టి, పోయిన గవర్నమెంట్ అప్పుడే 14-19లోనే చేసినారు కాబట్టి అది ప్రిఫర్ చేయొద్దు అని చెప్పాం సార్. ఓకే. అంటే ఉండినా కానీ యూజ్ చేయలేదంటే ఉన్నట్టు కింద తీసుకోమని చెప్పి ట్రైనింగ్ లో కూడా చెప్తాం. లేనోడిది కంప్లీట్గా లేనోడి పరిస్థితి అప్పుడు లేనప్పుడు ఇంకా ఇది ఏదైనా ఉంటే వీటిలో వస్తాయి సార్. టౌన్ అయితే పబ్లిక్ టాయిలెట్స్ ఉంటాయి కదా సార్, అవి కూడా మన కౌంట్లో తీసుకోవచ్చు. మరి ఇంకా లేని ఎక్సెప్షనల్ కేసెస్ అయితే పెట్టమన్నాం సార్. ప్రిఫర్ చేయొద్దని చెప్పాం సార్. జనరల్గానే మనకు కొంచెం ఇది అవుతుంది, డేటాలో తేడా వస్తుంది సార్. భూగర్భం పారుదల, సెప్టిక్ ట్యాంక్, మురుగునీటి పారుదల సౌకర్యం. ఇది ఓన్లీ మిగతా డ్రైన్ వాటర్ సార్. అదే జనరల్గా మనకి క్లోజ్డ్ డ్రైనేజ్ లేదు కాబట్టి, అండర్ గ్రౌండ్ ఏం లేదు కాబట్టి ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ పెడతాం సార్. అందరికీ నమస్కారం. జనాభా గణన 2027 కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇది మన స్వతంత్రం వచ్చిన తర్వాత ఇది 8వ సెన్సెస్. దీనివలన ప్రజలందరూ కూడా ఒక ఐడి క్రియేట్ అవుతుంది. వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. గవర్నమెంట్ నుంచి వచ్చే స్కీమ్స్ కానీ, అలాగే ఫ్యూచర్లో ఏ నీడ్ ఉన్నా కూడా
ఈ ఐడి ద్వారా మనం అన్నీ కూడా కంప్లీట్ చేసుకునే పరిస్థితి ఉంటుంది. దీన్ని ప్రజలందరూ కూడా పాజిటివ్గా తీసుకొని ఏదైతే నిర్ణీత గడువు టైంలో అందరూ కూడా ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ తీసుకొని అందరూ కూడా గవర్నమెంట్ అధికారులకు అలాగే అందరికీ సహకరించాలని చెప్పి ఈరోజు అంతా ప్రజాప్రతినిధులు ఈరోజు సెల్ఫ్ ఎన్యూమరేషన్ కార్యక్రమం చేయడం, దానిలో భాగంగా మన డిఆర్ఓ గారు అలాగే ఎంఆర్ఓ గారు మున్సిపల్ కమిషనర్ గారు మన నియోజకవర్గానికి రావడం చాలా సంతోషం. తప్పనిసరిగా నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఏదైతే ఈ జనాభా గణనని అందరూ సద్వినియోగం చేసి ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని కార్యక్రమాలను కూడా దాంట్లో వినియోగించుకోవాలని చెప్పి అధికారులు కూడా ఎవరైతే ప్రతి మెంబర్ని కూడా పాజిటివ్గా వాళ్ళు ఏదైనా ఉన్నా కూడా క్వశ్చన్స్ వేసినా దానికి పాజిటివ్గా సమాధానాలు చెప్పి దీన్ని తొందరగా మన నియోజకవర్గంలో కంప్లీట్ చేసి జిల్లాలో ప్రథమ స్థానంలో ఉండేదానికి మన నియోజకవర్గ ప్రజలందరూ కూడా దీనికి సహకరించాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. తప్పనిసరిగా ఇది అందరూ కూడా ప్రజలు వినియోగించుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను. జనగణన 2027 ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు అనగా ఏప్రిల్ 16వ తారీఖు నుండి ఈ నెల 30వ తారీఖు వరకు స్వీయ గణన సెల్ఫ్ ఎన్యుమరేషన్ జరుగుతుంది. ఏప్రిల్ 16వ తారీఖున కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో గౌరవ మినిస్టర్స్, ఆనరబుల్ ఎంపీస్, ఎమ్మెల్సీస్, ఎమ్మెల్యేలంతా వాళ్ళ యొక్క సెల్ఫ్ మొబైల్ ద్వారానే సెల్ఫ్ ఎన్యుమరేషన్ స్వీయ గణన చేసుకోవడానికి అవకాశం కల్పించారు. అందుకనే గౌరవ ఎమ్మెల్యే గారు ఇంటూరు నాగేశ్వరరావు గారు ఆయన యొక్క మొబైల్ ద్వారానే స్వీయ గణన చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. ఈ స్వీయ గణన చేసుకోవటం అనేది ఒక మంచి ఇంతకుముందు లేదు. ఇందులో 33 క్వశ్చన్లు ఉంటాయి. 33 క్వశ్చన్లు కూడా అనుకూలంగా ఆన్సర్ ఇచ్చేటువంటి క్వశ్చన్సే. మనం మొబైల్ నంబరు దాంట్లో లాగిన్ అవుతే ఓటీపీ వస్తుంది. ఓటీపీ చెప్తే అదంతా డీటెయిల్స్ అన్నీ వస్తాయి. అంటే సార్ ఇల్లు ఎక్కడ, ఆ ఇల్లు దేని ద్వారా నిర్మించబడింది, ఆయనకు ఎన్ని వెహికల్స్ ఉన్నాయి, తర్వాత ఇంటి యజమాని ఎవరు, ఎన్ని మొబైల్ ఉన్నాయి, ఇలాంటి క్వశ్చన్స్తో కూడుకున్నటువంటివి 33 ఉన్నాయి. ఇవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత సక్సెస్ అయితే ఎమ్మెల్యే గారికి ఒక ఐడి వస్తుంది. ఐడి సేవ్ పెట్టుకున్న తర్వాత మే నెల 1వ ఎన్యుమరేటర్ స్వయంగా వచ్చి సార్ ఇచ్చిన కరెక్ట్ అయితే ఓకే చేసేస్తారు. ఈ విధంగా స్వీయ గణన ఈ 15 రోజులు జరుగుతుంది. తర్వాత 1వ తారీఖు నుండి ఎన్యుమరేటర్స్ వచ్చి ఇక్కడ ఇచ్చారు HLO హౌస్ లిఫ్టింగ్ ఆపరేషన్, ఇవి టెండిట్ చేస్తారు. మరి ఇన్ని సౌకర్యాలు గౌరవ జిల్లా కలెక్టర్ గారు మన జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగానే ఎన్యుమరేటర్స్కు, సూపర్వైజర్స్కు మండల స్థాయిలో ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ట్రైనింగ్ జరుగుతూ ఉంది. ఆనరబుల్ ఎమ్మెల్యే గారు కూడా సందర్శించారు. మరి ఈ దినాన అందరూ ఎమ్మెల్యేస్ సెల్ఫ్ ఎన్యుమరేషన్ చేసుకుంటున్నారు కాబట్టి మంచి పరిణామం. ఈ సందర్భంగా సార్ జాయిన్ అయ్యి మనందరికీ మంచి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా
వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramannursing.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.